అల్లర్లతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్లో బీఎన్ఎస్ చీఫ్ తారిక్ రెహమాన్ సుదీర్ఘకాలం తర్వాత అడుగుపెట్టడం సంచలనంగా మారింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వేళ రెహమాన్ రీఎంట్రీతో దేశంలో పరిస్థితులు చక్కబడతాయా? బంగ్లాలో శాంతి నెలకొల్పేందుకు ఆయన దగ్గరున్న అస్త్రాలేంటి? రెహమాన్ స్వదేశానికి రావడం భారత్తో సంబంధాలు మెరుగుపడతాయా? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్లో త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం ఆవిష్కృతమైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత లండన్ నుంచి స్వదేశంలో అడుగుపెట్టారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రాజకీయ సంక్షోభం సహా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆయన ఢాకా రావటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఖలీదా జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా తారిక్ రెహమాన్ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తారిక్ రెహమాన్ ఢాకాలో అడుగుపెట్టడంపై ఎందుకు ఇంతగా చర్చ జరుగుతోందంటే దానికి బలమైన కారణాలే ఉన్నాయి. కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. ఒకవైపు భారత్పై వ్యతిరేక వర్గాల హింసాకాండ, మరోవైపు మితిమీరిన ఆందోళనలు, ఇంకోవైపు మధ్యంతర ప్రభుత్వం సరికొత్త రాజకీయ వ్యూహాల అమలుతో దేశంలో అశాంతి రగిలిపోతోంది. గత వారం యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో హింసాకాండ కొనసాగుతోంది. హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయి. హిందువుల హత్యలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో 17 ఏళ్ల కిందట దేశాన్ని వీడి లండన్ చేరుకుని ప్రవాస జీవితం గడిపిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ తన భార్య, కుమార్తెతో కలిసి ఢాకాకు రావటం నిజంగా సంచలనమేనని చెప్పాలి. రెహమాన్ కుటుంబ సభ్యులకు బంగ్లాదేశీయులు అపూర్వ స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చారు. స్వీయ బహిష్కరణలో ఉన్న తారిక్ రెహమాన్ సుదీర్ఘకాలం తర్వాత ఢాకాలో అడుగుపెట్టడంతో పీఎన్బీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అని అభివర్ణిస్తున్నారు. రెహమాన్కు స్వాగతం పలికేందుకు పార్టీ మద్దతుదారులు ఢాకా ఎయిర్పోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. ముందస్తుగా ఢాకా ఎయిర్పోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెహమాన్ రాకతో బీఎన్పీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆయన నాయకత్వంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపించొచ్చని అంచనాలు వేస్తున్నారు. తారిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి యాక్టింగ్ చైర్మన్గా ఉన్నారు. సుదీర్ఘకాలంగా లండన్లో తలదాచుకుంటున్న రెహమాన్ తన భార్య డాక్టర్ జుబైదా, కుమార్తె జైమాతో కలిసి తిరిగొచ్చారు. బంగ్లాలో యూనస్ అధికారం చేపట్టాక అతివాద శక్తులు ఉగ్రరూపం దాల్చి భారత వ్యతిరేక విద్వేషాన్ని వెదజల్లుతున్నాయి. ఈ సమయంలో రెహమాన్ రావడంపై ఆ అతివాద శక్తులు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. రెహమాన్ వస్తున్నారని తెలిసి 3 లక్షల మంది బీఎన్పీ మద్దతుదారులు 10 ప్రత్యేక రైళ్లలో ఢాకా చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లో జమాత్, బీఎన్పీ మధ్య ఘర్షణకు అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో రెహమాన్పై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో ఆయన దోషిగా కూడా తేలడంతో 2007లో అరెస్ట్ అయ్యారు. అనంతరం జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత బెయిల్పై బయటికి వచ్చిన రెహమాన్ మెరుగైన చికిత్స కోసం లండన్ వెళ్లిపోయారు. 2008 నుంచి అక్కడే నివసిస్తున్నారు. అక్కడి నుంచే బీఎన్పీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో రెహమాన్ యువతను ఆకర్షించడమే కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తారిక్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితి క్లైమాక్స్ స్థాయికి చేరిందన్న చర్చ ఊపందుకుంది. ఢాకాలో అడుగుపెట్టిన రెహమాన్ బంగ్లాదేశ్లో శాంతి తిరిగి నెలకొనాలని పిలుపునిచ్చారు. బీఎన్పీ నాయకుడిగా తనకు ఒక ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు. వివిధ ఆధిపత్య శక్తుల ఏజెంట్లు ఇప్పటికీ కుట్రల్లో నిమగ్నమై ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీఎన్పీ కార్యకర్తలు, నాయకులు ఓపికగా, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. విచ్ఛిన్నకర శక్తులతో ధ్వంసమైన బంగ్లాదేశ్ని అందరం కలిసి పునర్నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రెహమాన్. ఈ దేశం కొండలు, మైదాన ప్రాంతాల ప్రజలు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు చెందిందన్నారు. ప్రతి పౌరుడు ఇంటిని వదిలి సురక్షితంగా బయట తిరగగలిగే బంగ్లాదేశ్ని నిర్మించాలనుకుంటున్నామని రెహమాన్ తెలిపారు. బంగ్లాదేశీయులు వాక్ స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రెహమాన్ తిరిగి స్వదేశం చేరుకోవటం భారత్కు గుడ్ న్యూస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకుముందు షేక్ హసీనా నాయకత్వంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. కానీ ఆమె గద్దె దిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాత్కాలిక సారథి భారత్తో సంబంధాలను పనంగా పెట్టి పాక్కు దగ్గరవుతున్నారు. అయితే బీఎన్పీ అధికారంలోకి వస్తే ఈ విధానంలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బీఎన్పీతో చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా దాన్నొక ఉదారవాద, ప్రజాస్వామ్య పార్టీగా భారత్ చూస్తోంది. రెండింటి మధ్య సంబంధాలు పునరుద్ధరించాలనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఖలీదా జియా తీవ్ర అనారోగ్యానికి గురికాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు నేషనలిస్ట్ పార్టీ కూడా ఎంతో సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వ విధానాలను తారిక్ రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాత్-ఇ-ఇస్లామీతో పొత్తుకు ఆయన అనుకూలంగా లేరు. ఈ జమాత్ పాకిస్తాన్ ఐఎస్ఐకి తొత్తుగా వ్యవహరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ ప్రధాని హసీనా హయాంలో దీనిపై నిషేధం ఉండగా ఆమె దేశం వీడిన తర్వాత ఇది మళ్లీ రాజకీయంగా కీలకంగా మారింది.